టీ20 వరల్డ్ కప్లో భారత్ గెలవాలని యావత్ దేశం కోరుకుంటుంది. హైదరాబాద్ షేక్పేటలో టీమిండియా ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేశారు. అహ్మదాబాద్ స్టేడియం భారత జట్టుకు కలిసి రావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే మ్యాచ్ చూడడానికి నగరంలో పలు చోట్ల స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తున్న అభిమానులతో మా కరెస్పాండెంట్ దిలీప్ మరింత సమాచారం అందిస్తారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మనతో పాటు క్రికెట్ లవర్స్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. ఇవాళ జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్కి సంబంధించి ఇండియా వర్సెస్ కివీస్ మ్యాచ్ పైన క్రికెట్ లవర్గా ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఇవాళ మేము షేక్పేట్ యూత్ అంతా కూడా కలిసి అమ్మవారిని ప్రార్థించింది ఏంటంటే ఇండియా ఇవాళ గెలవాలి టీ20. ఎందుకంటే లాస్ట్ 2024లో కూడా మనం గెలిచినాము. ఈసారి 26లో కూడా గెలిస్తే సెకండ్ టైం గెలిచినట్టు అవుతుంది. మనము కంప్లీట్గా, ఎందుకంటే ఇప్పుడు ఇండియా టీం చాలా స్ట్రాంగ్ ఉంది, యంగ్స్టార్స్ ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మనం గెలుస్తున్నాము. అమ్మవారి కృప అంతా టీం ఇండియా పైన ఉండాలని అందరం యువకులం కలిసి పూజ చేసినాము. ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం ఇవాళ. గతంలో ఈ అహ్మదాబాద్ వేదిక జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా చాలా ఫలితాలు కూడా సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళే వినేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీ అంచనా ఎలా ఉంది దీనిపై? నా అంచనా ఎలా ఉంది, అహ్మదాబాదు ఇండియాకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి, ఇండియాకే బెనిఫిట్స్ ఉన్నాయి. కొద్దిగా బౌలింగ్లో అటు ఇటు ఉన్నా కానీ ఇప్పుడు పొజిషన్కి వచ్చేసారు. మన సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చింది అనుకో ఆల్మోస్ట్ 100లో 99% మనం ఫస్ట్ ఇన్నింగ్స్ ఉన్నా కానీ మనకే ఉంది అనుకూలంగా. ఎందుకు అంటే దెబ్బ మీద దెబ్బలు తిన్న వచ్చారు మనోళ్ళు. ఉట్టిగా అయితే ఫైనల్ దాకా రాలేరు. సౌత్ ఆఫ్రికా మీద దాని మీద చాలా ఇబ్బందులు పడుకుంటూనే వచ్చారు. అందులోని ఈరోజు ప్రతిసారి వన్ మ్యాన్ షో ఒక్కరు చేస్తారు. అట్లాంటి ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ ప్రతి ఒక్కరు 100% ఆడతారని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇండియా వన్ సైడ్ గెలుస్తుంది. అహ్మదాబాద్లో మనకి ఎట్లో బ్యాటింగ్ పిచ్, అది ఎటు ఏం లేదు, 100% ఎలాంటి అంచనాలు ఉన్నాయి మీకు క్రికెట్ అభిమానిగా? అటు న్యూజిలాండ్ జట్టు కూడా బలంగా ఉంది, సౌత్ ఆఫ్రికా పైన కూడా గెలిచింది. ఈ సిచ్యువేషన్లో అంత ఈజీగా తీసుకునే అవకాశం లేదు ఏ జట్టును కూడా. రెండు జట్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. మీరే ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఈరోజు అయ్యే నరేంద్ర మోదీ స్టేడియంలో అవుతున్న మ్యాచ్, ఇండియా టీం చూసుకుంటే కనుక యంగ్స్టర్స్ చాలా ఉన్నారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళ స్ట్రైక్ రేట్ 200 పైన ఉండే. ఈసారి కూడా అదే స్ట్రైక్ రేట్తో కంటిన్యూ చేసి ఇవాళ 100% చాలా భారీ రన్లతో కూడా గెలుస్తామని చెప్పి మనం అనుకుంటాము. మనం సెమీఫైనల్ మ్యాచ్లో చూసాము. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా 250 క్రాస్ చేసినా కూడా టైట్ సిచ్యువేషన్గా మ్యాచ్ గెలిచినటువంటి పరిస్థితి. ఇవాళ ఎంత రన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీమిండియా నుంచి? అరౌండ్ 270 ఈజీగా కొట్టేస్తారు. 270 అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మా షేక్పేటలో ఏదైతే అమ్మవారి గుడి ఉందో, అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రేయర్ మనం మార్నింగ్ నుంచి ఇక్కడ ప్రేయర్ చేసినాము. ఇంకొకటి ఎవ్రీ ఇయర్ మన దీంట్లో నరేంద్ర మోడీ స్టేడియంలో గెలవరని ఒక రూమర్ ఉండే. ఈసారి ఇక్కడ మేము ప్రార్థన వల్ల ఈసారి డెఫినెట్గా గెలిచి నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా గెలిచి చూపిస్తాం అని మేము అనుకుంటున్నాం. ఇది డెఫినెట్లీ అవుతుంది, పక్కా. జై హో భారత్. మీరు చెప్పండి ఎలాంటి అంచనాలు ఉన్నాయి? బ్యాటింగ్ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ 7th ప్లేయర్ కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, అలాగే బౌలింగ్లో కూడా ఉన్నారు, లైనప్లో బాగుంది. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అటు న్యూజిలాండ్ కూడా మంచి బలంగా ఉన్నటువంటి జట్టు ఉంది. కాబట్టి మీరు ఈ మ్యాచ్ పైన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది చూస్తుంటే మనకి ఇది రివెంజ్ మ్యాచ్ లాగా ఉంది. లాస్ట్ టైం ఏదైతే మనం అయిన మ్యాచెస్ చూసుకుంటే మన వాళ్ళు స్ట్రాటజీస్ కానీ, మెయిన్ నమ్మకం మన కోచ్ మన గౌతమ్ గంభీర్, ఆయన స్ట్రాటజీస్ కానీ ఏవైనా కానీ చాలా బాగుంటాయి. మన టీమ్ ఇండియా కూడా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో అంటే స్ట్రాటజీ వేగానే చూస్తారు. అది టాస్ ఎట్లయినా కానీ, బ్యాటింగ్ అయినా కానీ, బౌలింగ్ అయినా కానీ వాళ్ళ కోచ్ పరంగా అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. పక్కా గెలుస్తుందని కోరుకుంటున్నాను.
సో ఇది క్రికెట్ అభిమానులందరూ కూడా సో ఇవాళ జరిగినటువంటి ఈ కివీస్ వర్సెస్ భారత్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. సో ఇటు ఇండియా గెలుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో గతంలో ఏదైతే ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో భారత్ ఓడిపోతుంది అనేటువంటి నమ్మకాన్ని బొమ్ము చేస్తూ ఇవాళ జరగబోయేటువంటి ఈ కివీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటు కివీస్ పైన ఇది రివెంజ్ మ్యాచ్గా కూడా చూస్తున్నారు. సో 270 పైగా బ్యాట్స్మెన్స్ రన్స్ చేసే అవకాశం ఉంది అనేటువంటిది అయితే ఇటు క్రికెట్ అభిమానులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ చంద్రతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్ నుంచి. ओम सर्वबाधा विमुक्तो धनधान्य सुखानिद मनुष्य मत प्रसादेन भविष्यति. అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లో న్యూజిలాండ్ వర్సెస్ ఫైనల్ ఫైట్ ప్రారంభం కానుంది. T20 ఫైనల్ ఫైట్లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన జట్టునే ఫైనల్కు కూడా కొనసాగించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తులను తప్పించాలని ఎన్ని డిమాండ్లు వచ్చినా మేనేజ్మెంట్ వారిపై నమ్మకం ఉంచింది. గవాస్కర్ కూడా వీరిద్దరిని తప్పించాలని అభిప్రాయపడ్డారు. అభిషేక్ స్థానంలో రింకుకు వరుణ్ బదులు కులదీప్కు ఛాన్స్ ఇవ్వాలని కోరాడు. అయితే కెప్టెన్ సూర్య మాత్రం ఆ ఇద్దరిపై నమ్మకం ఉంచాడు. అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడని నమ్ముతోంది. వరుణ్ బాగా పరుగులిస్తున్నా ఫైనల్లో తన స్థాయికి తగినట్టు ఆడుతాడన్న నమ్మకం వ్యక్తం చేస్తుంది మేనేజ్మెంట్. టీమిండియాకు ఇది 4వ T20 ఫైనల్. ఇప్పటికి 2 సార్లు జట్టు కప్ కొట్టింది, ఒక్కసారి ఓడింది. కివీస్కు ఇది 2వ ఫైనల్. గత ఎడిషన్లో రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు కప్ గెలిచింది. టీమిండియా ఈసారి డిపెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగింది. కప్ నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీమిండియా కప్పు గెలిస్తే ఆతిథ్య జట్టు ఛాంపియన్ అవడం మొదటిసారి అవుతుంది. అయితే మన అభిమానుల్ని సెంటిమెంట్ భయపెడుతుంది. ఇప్పటికే T20 ప్రపంచ కప్లో కివీస్తో ఆడిన 3 సార్లు టీమిండియా ఓడిపోయింది. ఈసారి చరిత్ర తిరగరాయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అలాగే ఇప్పటి వరకు జరిగిన 14 T20 నాకౌట్ మ్యాచ్ల్లో 11 సార్లు చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. మిగిలిన 3 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఇక ఆ 3 కూడా భారత్ కావడం విశేషం.